Good evening, guys. ఈరోజు 22nd April. Current affairs discuss చేద్దాం. The first topic of today is related to the organ transplantation. ఇది already previous current affairs లో కూడా discuss చేసాం regarding this act. So the Transplantation of Human Organs and Human Tissues Act 1994, which already discuss చేసాం. So ఆరో discuss చేసినప్పుడు ఏం discuss చేసాం? Right? ఒక ఫారెనర్ దాని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే తనకి మనకి రిలేషన్ ఉండాలి. ఒక రిలేషన్ ఉంటేనే ఫారెనర్ వచ్చింది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. లేదా ఆయన దగ్గర నుంచి మనం ఆర్గాన్ తీసుకోవాలన్నా మన ఇద్దరు రిలేటెడ్ అయి ఉంటేనే నేను ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అది యాక్ట్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ న్యూస్ లోకి కొత్తగా యూనిక్ ఐడి. ఇప్పుడు ఆల్రెడీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది హాస్పిటల్స్ చేతిలో ఉంటాయి అండ్ నోటో చేతిలో ఉంది. నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అండ్ టిష్యూ ఆర్గనైజేషన్ కింద ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేది దీంట్లో ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఒక యూనిక్ ఐడి ఇస్తారు. ఒక యూనిక్ ఐడి ఇవ్వడం వల్ల ఏంటి, ఈ ఆర్గాన్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరు తీసుకుంటున్నారు, సప్లై చేయడం నాకు అర్థం అవుతుంది. అందుకని నేను ఒక ఆర్గాన్ యూనిక్ ఐడి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఏంటి, ఎవరి దగ్గర ఉందో ఆర్గాన్ తెలియదు, ఏ హాస్పిటల్ దగ్గర ఉందో ఆర్గాన్ తెలియదు, దాని మూమెంట్ ఎలా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అందుకని యూనిక్ ఐడి తీసుకురావడం జరిగింది. టు రిడ్యూస్ ది బ్లాక్ మార్కెటింగ్ తగ్గించడానికి ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది. బేసిక్ గా ఇటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు ద మెయిన్ థింగ్ వి నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ యూనిక్ ఐడి అనేది ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ దీని క్రిటిసిజం కూడా ఉందన్నమాట. ఏంటంటే ఫారినర్స్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఆర్గాన్స్. ఇప్పుడు ఈ ట్రేడ్ అనేది ఆగిపోతుంది. ద ట్రేడ్ విల్ బి స్టాప్ సడన్లీ. ఆర్గాన్ ట్రేడ్ అనేది ఆగిపోతుంది. బికాస్ యూనిక్ ఐడి వస్తే ప్రతి చోట చెక్ చేయడం జరుగుతుంది. ఏంటి, ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ లాగా అనమాట, ప్రతిదీ చెక్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకే ఈ యూనిక్ ఐడి తీసుకురావడం జరిగింది అనమాట. నౌ విల్ అండర్స్టాండ్. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ అనేది ఇప్పటి వరకు కవర్ చేయలేదన్నమాట ఈ యాక్ట్ లో. ఓన్లీ న్యాచురల్ ఆర్గాన్, మన నుంచి వచ్చిన ఆర్గాన్స్ మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ అనేది దీంట్లో ఇంకా లేదన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ అనేది ఇది కవర్ చేయదు, ఈ యాక్ట్ కవర్ చేయదు. దెన్ ఇది 1994 లో 2012 అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ 2012 అమెండ్మెంట్ తీసుకొచ్చే ఈ నోటో అనేది ఫామ్ అయింది అనమాట. So now we'll understand the question. The transplantation of human organs and tissues for therapeutic purposes is unregulated in India as of now. So unregulated అంటున్నావు, కానీ యాక్ట్ ఉంది అంటున్నావు. సో రెండింటికి పొంతం లేదనమాట. అంటే యాక్ట్ ఉంటే నువ్వు రెగ్యులేట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది కాబట్టి దిస్ ఇస్ రెగ్యులేటెడ్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. Now the usage of artificial organs is strictly regulated under the Transplantation of Human Organs and Tissues Act. నేనేం చెప్పాను, ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ అసలు రెగ్యులేటెడ్ చేయరు, ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ దాంట్లో కవరేజ్ చేయరు. ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. Then third one, Government of India has implemented the National Organ Transplant Program to establish a network of organ and tissue transplant organization only at the national level. ఇప్పుడు నాకు ఓన్లీ ఒక సెంట్రలైజ్డ్ బాడీ ఉంది అనుకోండి, ఆర్గాన్ ఎక్కడుందో నాకు తెలియదు. ఒక మారుమూల రీజనల్ ఏరియాలో ఉండొచ్చు, ఎక్కడైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి నేను నేషనలైజ్డ్ కాదు, ఒక డీసెంట్రలైజ్ సిస్టమ్ తీసుకురావాలి. అంటే రీజనల్ ఏరియా నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్, ఇలా కనెక్టివిటీ ఉంటే నాకు తెలుస్తుంది ఆర్గాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుందని. సో అప్పుడు ఓన్లీ నేషనల్ లెవెల్లోనే కాదు, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నమాట. అప్పుడు దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. So the OTP program also facilitates support to the establishment of new organs and tissue transplant and retrieval facilities. So this is right statement. అంటే కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి నువ్వు రిజిస్టర్ అవ్వచ్చు. మీరు ఒక సిరీస్ చూసుంటే గుర్తుంటుంది అనమాట. దెర్ ఇస్ ఎ సిరీస్ కాల్డ్ బ్రీత్ అనేది ఒక అమెజాన్ ప్రైమ్ లో ఒక సిరీస్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకు మీరందరికీ మాధవన్ తెలిసి ఉంటుంది. మాధవన్ యాక్ట్ చేస్తారనమాట. దాంట్లో వాళ్ళ కొడుక్కి ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కావాలి. అప్పుడు చాలా లిస్ట్ ఉంటుంది అనమాట ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లో. మనకు సీరియల్ నెంబర్స్ ఇస్తారు. అంటే ఆ 10 మంది అయిన తర్వాత 11వ నెంబర్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈయనేం చేస్తాడు, దాంట్లో ఉన్న 9 మందిని చంపేసి ఇతన్ని పుష్ చేస్తాడు అనమాట పైకి. సో అలా ఉంది కాబట్టి ఎక్కడికి ఆర్గాన్ వెళ్తుందో తెలుసుకోవడానికి నేను యూనిక్ ఐడి తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ one statement is correct here. Now we'll understand the next question. సో మంకీ పాక్స్. సో ఈరోజు న్యూస్ పేపర్ చూస్తుంటే తెలుస్తుంటుంది మంకీ పాక్స్ గురించి కంటిన్యూస్ గా న్యూస్ లోకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే బికాస్ యూకే
మనకు యూకే అనేది ఎక్కువగా యునైటెడ్ కింగ్డమ్ లో మంకీ పాక్స్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట, అందుకని న్యూస్ లోకి వచ్చింది. సో మంకీ పాక్స్ అనేది వైరస్ నుంచి కాజ్ చేస్తుంది, ఇట్స్ వైరస్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఒక డిజీజ్ గురించి చదివేటప్పుడు ఒకటే చదవాలన్నమాట, అది వైరస్ నుంచా, బ్యాక్టీరియా నుంచా, పారాసైట్ నుంచా. ఇదే కన్ఫ్యూజ్ చేస్తారు యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ. ఎలా చేస్తుందంటే కన్ఫ్యూజ్ చేస్తుంది, అది వైరస్ నుంచి, ఇప్పుడు మంకీ పాక్స్ అని చెప్పేసి నెక్స్ట్ బ్యాక్టీరియా నుంచి అని ఇవ్వచ్చు, అప్పుడు రాంగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వైరస్ బేస్డ్ నుంచి వస్తుంది అన్నమాట. దీని ట్రాన్స్మిటర్స్ ఎవరు? నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏదో వస్తుంది, ట్రాన్స్మిటర్స్. ఇప్పుడు వైరస్ ఏజెంట్స్కి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఉంది, దానికి మస్కిటోస్ ట్రాన్స్మిటర్స్ యాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది ఉంది, సో దీనికి వచ్చింది రోడెంట్స్, అంటే ఇప్పుడు కోతులు కానీ వీటన్నిటిని ప్రైమేట్స్ అంటాం అనమాట. ఇవి ఎక్కువగా దీన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. సో ప్రైమేట్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇంకొక టర్మ్ ఉంటుంది అనమాట, ఈ టర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి, జూనోటిక్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ట్రాన్స్మిట్ అయితే జూనోటిక్ ట్రాన్స్మిషన్ అంటాం అనమాట. యానిమల్స్ నుంచి హ్యూమన్స్ ట్రాన్స్మిట్ అవ్వాలి. ఇప్పుడు ఇది జూనోటిక్ అని అంటాం అనమాట, మంకీ పాక్స్ కూడా. బికాస్ నేను వచ్చి ఈ మంకీని తగిలినా సరే, దీని నుంచి వచ్చిన ఫ్లూయిడ్స్ ని తగిలినా సరే నాకు వైరస్ వచ్చేస్తుంది లోపలికి. కానీ ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఒక హ్యూమన్ వచ్చింది కాఫ్ చేసినప్పుడు, ఈ డ్రాప్లెట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నాకు ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా చాలా డేంజరస్ వైరస్. దీంట్లో మోర్టాలిటీ చూస్తే 60% మోర్టాలిటీ ఉంటుంది. అంటే 100 మందికి వస్తే 60 మంది చచ్చిపోతారు ఇటువంటి వైరస్ వచ్చినప్పుడు, ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ లేదు. సో దెర్ ఈస్ నో వ్యాక్సిన్ పర్టికులర్లీ ఫర్ మంకీ పాక్స్. కానీ స్మాల్ పాక్స్ కున్న వ్యాక్సిన్ ని దీనికోసం యూజ్ చేస్తూ ఉంటారు, సప్రెస్ చేయడానికి వైరస్ ని. అంతేగాని దీనికోసం సపరేట్ వ్యాక్సిన్ అనేది ఇప్పటివరకు తయారు చేయాలి. ఇటువంటి స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నమాట యూపీఎస్సీ కానీ. సో దెర్ ఈస్ వ్యాక్సిన్ ఫర్ దిస్ వైరస్, దెర్ ఈస్ నో వ్యాక్సిన్ ఫర్ దిస్ వైరస్ అంటారు. సో ఇప్పటికీ దీనికి వ్యాక్సిన్ లేదు. స్టిల్ స్మాల్ పాక్స్ వైరస్ కి వచ్చిన వ్యాక్సిన్ ని మనం దీనికి యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఫస్ట్ ఎక్కడ ట్రాన్స్మిట్ అయింది అనేది చూస్తే, ఇది డెన్మార్క్ రీజియన్ లో 1958 లో ఫస్ట్ ట్రాన్స్మిట్ అయింది. దెన్ హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎప్పుడు జరిగింది? హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరిగింది వచ్చింది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1970లో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1970లో ఫస్ట్ హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయింది. యానిమల్ ట్రాన్స్మిషన్ డెన్మార్క్ లో స్టార్ట్ అయిన. ఇప్పటికీ ఉన్న రూమర్ ఏంటంటే అది ల్యాబొరేటరీలో క్రియేట్ చేసిన వైరస్ అని ఇప్పటికీ రూమర్ ఉందన్నమాట. డెన్మార్క్ ల్యాబొరేటరీలో క్రియేట్ చేశారు ఈ వైరస్ అని ఇప్పటికీ రూమర్ నడుస్తూ ఉంటుంది అనమాట. బికాస్ వీ డోంట్ నో ది సోర్స్, ఎక్కడి నుంచి క్రియేట్ అయిందో తెలియదు. కానీ మంకీస్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మంకీ పాక్స్ అని పెట్టాం. సో అది వీ నీడ్ టు అండర్స్టాండ్. నౌ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. So mpox is a viral illness caused by the monkeypox virus, a species of genus Orthopox virus. So this is a correct statement. Then it was discovered for the first time in Indian forest in 1958. అది ఇండియన్ ఫారెస్ట్ లో డిక్లేర్ చేశారు అన్నో, డెన్మార్క్ లో స్టార్ట్ చేశారు. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. So it can be transmitted to humans through physical contact with someone who is infectious with contaminated materials or infected animals. Obviously human to human transmission జరిగే ఛాన్స్ ఉంది. Next, the vaccines developed for smallpox are completely ineffective against mpox. సో దెర్ ఇస్ సమ్ ఎఫెక్టివ్నెస్, కంప్లీట్లీ ఇన్ఎఫెక్టివ్ ఎప్పుడు ఉండదు అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ సప్రెషన్ చేస్తుంది మంకీ పాక్స్ ని స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ అనేది. సో అప్పుడు దిస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో ఓన్లీ 2 is not correct here. Now we look at the next question. Indelible link. ఇప్పుడు మీరు చూస్తారు కదా, నెక్స్ట్ మే 13 మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏం చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న ఇండెక్స్ ఫింగర్ కి ఇండెలిబుల్ లింక్ రాస్తారు అన్నమాట. సో దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ రూల్స్ లో నిజంగానే ఉందా, ఇది నిజంగానే స్టాట్యుటరీగా ఉందా, లేకపోతే నార్మల్ రూల్స్ ప్రకారం తీసుకొచ్చారో అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇండెలిబుల్ లింక్ వచ్చేసరికి మనకు మైసూర్ పెయింట్స్ అండ్ వానిష్ లిమిటెడ్, మైసూర్ పెయింట్స్ అండ్ వానిష్ లిమిటెడ్ అనే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు పేరు మైసూర్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కర్ణాటకలోనే ఉంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కర్ణాటక. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది వచ్చింది కింగ్ ఒడయార్ అని అప్పట్లో ఉండేది అనమాట, ఒడయార్ డైనాసిటీ. సో ఆయన మైసూర్ రాజ్ అనమాట, ఆయన స్టార్ట్ చేశాడు ఇది ఒక మైసూర్ పెయింట్స్ అండ్ వానిష్ లిమిటెడ్. ఇక్కడ నుంచే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది అనమాట. కానీ దీన్ని పేటెంట్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు పేటెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను ఒక దాన్ని కొత్తగా తయారు చేశానంటే పేటెంట్ తీసుకుంటాను. ఈ పేటెంట్ ఎవరి చేతిలో ఉంది అంటే మేజర్ గా సిఎస్ఐఆర్ దీన్ని కనుక్కుంది ఫస్ట్.
సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం. అది కనుక్కుంది ఇండెలిబుల్ ఇంక్ అని. సో అది ఎవరికి పేటెంట్ ఇచ్చింది? సో ఇట్ హాస్ గివెన్ పేటెంట్ టు ద నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని చేతిలో ఉంది ఇప్పుడు పేటెంట్. సిఎస్ఆర్ చేతిలో కూడా లేదు. సిఎస్ఆర్ వీళ్ళకి ఇచ్చేసిన పేటెంట్ వీళ్ళ చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు పేటెంట్ వల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటి? ఇప్పుడు దాన్ని ఎవరు వాడడానికి లేదు. ఎవరైనా వాడితే రాయల్టీ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ నేను కనిపెట్టాను. ఈ పెన్ నేను కనిపెట్టి పేటెంట్ తీసుకున్నా. 20 years వరకు ఇట్లాంటి పెన్ ఎవరైనా కనిపెడితే నాకు వాళ్ళు రాయల్టీ పే చేయాలి. రాయల్టీ పే చేస్తూ అంటే నాకు డబ్బులు పే చేస్తూ ఉండాలన్నమాట. ఇటువంటి పెన్ నేను మళ్ళీ వాడాలి అంటే నా కంపెనీ తీసుకోవాలన్నా కంపల్సరీ నాకు రాయల్టీ పే చేస్తూ ఉండాలి. దాన్నే పేటెంట్ అంటాం. సో ఇలా పేటెంట్ తీసుకుంది అనమాట. అంటే దాన్ని ఇంకొకరు వాడడానికి లేదు, ఇంకొకరు తయారు చేయడానికి వీలు లేదనమాట. అంటే నేను పర్మిషన్ ఇచ్చేస్తే గానీ అది పేటెంట్స్ లో వచ్చేదన్నమాట. సో ఇప్పుడు ఇది తీసుకోలేదు. ఇది తీసుకోరు ఏం చేసింది? సిల్వర్ నైట్రేట్ యూజ్ చేసి దీన్ని కనుక్కునేది ఇండెలిబుల్ ఇంక్ అనేది. సో 20% ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ఉంటే చాలు ఆ ఇంక్ లో 72 hours వరకు మనం సోప్ తో కడిగినా పోదు అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఓటేసినప్పుడు తెలుస్తుంది మనం ఎంత రుద్దినా పోదు, సోప్ తో కడిగినా పోదు, సన్ లో పెట్టినా పోదు, ఏమి పోదు. సో అంత చాలా సేపు ఉంటుంది అనమాట ఇంకో. అంటే 20% సిల్వర్ నైట్రేట్ వాడితేనే 72 hours వరకు అది పోదు అనమాట. సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇండెలిబుల్ ఇంక్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Which among the following with respect to indelible inks is correct? First is Mysore Paints and Varnish Limited, the sole manufacturer of the ink, gifted it to the Election Commission of India in 1950. అదేవరు గిఫ్ట్ చేయడానికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి పవర్స్ ఇచ్చింది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఇది స్టార్ట్ చేసిందే 1968లో. దానికి పవర్ ఇచ్చింది మైసూర్ పెయింట్స్ ఎలక్షన్ కమిషన్. అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి. ఎందుకంటే ఇనిషియల్ జనరల్ ఎలక్షన్ లో మనకి ఇలాంటి ఇంకే లేదు. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ లో ఇంకే లేదు. అప్పుడు ఏంటి? బ్యాలెట్ పేపర్స్ గుద్దామా అక్కడ పెట్టేసామా అన్నట్టు. ఇండెలిబుల్ ఇంక్ అప్పుడు లేదనమాట. 1968 నుంచి తీసుకొచ్చాం. ద ఇంక్ వాట్ మెన్షన్ ఇన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో దీంట్లో సెక్షన్ 61 ఉంటుంది. సెక్షన్ 61 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో మెన్షన్ చేశారనమాట ఇంక్ గురించి. సో అప్పుడు ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈస్ రాంగ్ బికాస్ 1950 కాదు 1968. Then the mark was always made above the root of the nail of the skin of the left-handed index finger. సో ఇది కూడా అందరూ కరెక్ట్ అనుకుంటాడు. ఇక్కడ చూస్తే ఆల్వేస్ మేడ్. కొంతమందికి ఈ ఫింగర్ లేకపోతే జస్ట్ ఇమాజిన్ పీపుల్ డజంట్ హ్యావింగ్ దిస్ ఫింగర్, అప్పుడు దేనికి వేస్తారు? సో ఈ మిడిల్ ఫింగర్ కి వేస్తారు అన్నమాట. సో అలా డిఫరెన్షియేషన్ ఆల్వేస్ దానికే వేయాలని రూల్ లేదు. సో అందుకని ఆల్వేస్ అనేది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాబట్టి అటువంటి రాంగ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సో దిట్ ఈస్ పొటాషియం నైట్రేట్ అన్నాడు. పొటాషియం నైట్రేట్ కాదు, సిల్వర్ నైట్రేట్ ఉంటుంది దాంట్లో. 72 hours ఉన్న అది సిల్వర్ నైట్రేట్ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ బి ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో వరల్డ్ ఎర్త్ డే. సో ఈరోజు April 22 వచ్చింది, వరల్డ్ ఎర్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. సో ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనేది థీమ్ అన్నమాట. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చింది ప్లానెట్స్ వర్సెస్ ప్లాస్టిక్. సో అసలు వరల్డ్ ఎర్త్ డే ఎందుకు తీసుకొచ్చాం? సో మనకు 1970s లో తీసుకొచ్చారు అనమాట వరల్డ్ ఎర్త్ డే. వరల్డ్ ఎర్త్ డే అప్పటి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇయర్ యొక్క మెయిన్ థీమ్ తీసుకొచ్చినా సరే మెయిన్ మనం ప్లాస్టిక్స్ గురించి మాట్లాడతాం. అసలు ఏం చేస్తాం ప్లాస్టిక్ గురించి అని ఈ వరల్డ్ ఎర్త్ డే లో చెప్తారనమాట. జనరల్ గా మనం 60% ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్స్ రెడ్యూస్ చేయాలి. ఆఫ్ ఆల్ ప్లాస్టిక్స్ రెడ్యూస్ చేయాలనేది మెయిన్ టార్గెట్ అనమాట, దీని యొక్క టార్గెట్. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ వరల్డ్ ఎర్త్ డే అనమాట. మెయిన్ థీమ్ ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు వరల్డ్ ఎర్త్ డే అనేది కనుక్కుంటే చాలు. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఈవెంట్. సో ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈవెంట్. సో దట్ ఈస్ కమిటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అండ్ ప్రమోట్ సస్టైనబిలిటీ ఆఫ్ ద ఎర్త్. దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. థీమ్ ఏంటి? ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. దిస్ ఇస్ అ రైట్ స్టేట్మెంట్. So 2024 targeted to reduce the production of all plastics by 2040. 60% of the all plastics ni 2040 lopu ni reduce cheyalani chustunna annamata. So this is also a right statement. How many of the above statements are correct? All are correct here. Now we'll understand the next question. So this is about Mahavir Jayanti. So meeku telusu Vardhaman Mahavira. So ayana 6th century BC. సో కుండగ్రామ్ అంటాం అన్నమాట. కుండగ్రామ్ బీహార్, ఇప్పుడు ప్రెసెంట్ బీహార్ స్టేట్ లో ఉంది, అక్కడ పుట్టారనమాట. ఆయన ఒరిజినల్ పేరు ఏంటి? సిద్ధార్థ. సో ఇస్ ఒరిజినల్ నేమ్ ఇస్ సిద్ధార్థ అనమాట. సో ఆయన పుట్టాడు అనమాట. దాని తర్వాత పుట్టిన కొన్ని రోజులకి ఆయన 30 years వచ్చినప్పుడు
ఆయన బయటికి వెళ్ళి రినౌన్సియేషన్ కోసం వెతికాడు అనమాట. ఏంటి నా లైఫ్ పర్పస్ ఏంటి, ఏం చేయడానికి వచ్చాను, ఈ భూమిలో ఏదో పర్పస్ కోసం మనుషులు పుడుతూ ఉంటారు కదా, ఏ పర్పస్ నాది అని కనుక్కోవడానికి వచ్చాడు అన్నమాట. సో దాని తర్వాత 12 years వాండర్ చేశాడు. 12 years మొత్తం తిరుగుతూ ఉన్నాడు అనమాట, ఈ ప్రపంచం అంతా తిరుగుతూ అసలు ప్రపంచం యొక్క పర్పస్ ఏంటి, నా యొక్క పర్పస్ ఏంటి, నేను ఎందుకు పుట్టానని కనుక్కోవడానికి ట్రై చేశాడు. నెక్స్ట్ 12 years తర్వాత కేవల జ్ఞాన, దీన్నే రెనౌన్సియేషన్ అంటాం అనమాట. సో దీన్నే రెనౌన్సియేషన్ ఆఫ్ మహావీర ఇస్ కాల్డ్ ది కేవల్ జ్ఞాన అంటాం అనమాట. అంటే ఆయనకు జ్ఞానం వచ్చింది. సో ఏంటి ఈ ప్రపంచం దేనికోసం ఉంది, దేని వల్ల ఈ ప్రపంచం మారుతుందని దాన్ని కనుక్కున్నారనమాట. సో అందుకని మనకి కేవల జ్ఞానాన్ని వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ది సెక్స్ ఇన్ జైనిజం? జైనిజంలో సెక్స్ ఉంటాయి అనమాట, అంటే సబ్ ఆర్డర్స్ ఉంటాయి. ఏంటి 2 సెక్స్ మాత్రమే దీంట్లో ఉన్నాయి. ఏంటి ఆ సెక్స్? శ్వేతాంబర అండ్ దిగంబరస్. సో దిగంబరస్ అండ్ శ్వేతాంబరస్, దిగంబర అండ్ శ్వేతాంబర. శ్వేతాంబర అండ్ ఈయన కొన్ని రిచువల్స్ చెప్తాడు అనమాట. అంటే ఏం చేయాలి, ఏంటి, మనిషి అనేవాడికి ఏమేమి ఉంటాయి, సో ఎలా బతకాలి ఏంటి అని చెప్తాడు అనమాట. సో ఆ రిచువల్స్ నే యజ్ఞాస్ అంటాం అనమాట. సో వీ కాల్ ఇట్స్ యామాస్ ఆర్ యజ్ఞాస్ అంటాం అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ అహింస, అంటే నాన్ వైలెన్స్. సెకండ్ వన్ ఇస్ సత్య, ట్రూత్ఫుల్ గా ఉండాలన్నమాట. థర్డ్ వన్ ఇస్ అసతేయ, అంటే స్టీల్ చేయకూడదు, యూ డోంట్ స్టీల్ ఫ్రమ్ ఎనీవన్. దెన్ ఫోర్త్ వన్ ఇస్ బ్రహ్మచర్య, సెలిబసీ. అది ఈ టైంలో చాలా కష్టం కాబట్టి ఎవరు ఉండట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అపరిగ్రహ, అంటే సో నాన్ కన్విక్టింగ్. సో ఇవన్నీ చేస్తే యూ కెన్ బి హ్యాపీ అని చెప్తాడు అనమాట మన జైన్లో. సో అందుకే జైనిజంలో ఇవి పాటిస్తారు చాలా వరకు జైన్స్ అనేవాళ్ళు. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో నౌ విల్ గో ఫర్ ది క్వశ్చన్. Mahavira Jayanti is celebrated on the Trayodasi of Sukla Paksha of the Hindu month of Chaitra. So this is a right statement. General గా ఇప్పుడు సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఆయన ఎన్నో జయంతి జరుపుకుంటున్నారు తెలుసా? 2622. ఇన్ని బర్త్డేలు ఎవరికి చేసుకుంటారు, ఇన్ని బర్త్డేలు మనకు కూడా రావనుకోండి. సో 2622 జయంతి అనమాట ఆయన. సో నౌ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజం ఆర్ అహింస, సత్య, అసతేయ. ధర్మ అనేది ఉండదు. Dharma is a philosophy of Hinduism. It is not a philosophy of Jainism. So, and aparigraha. So, dharma దీనికి సంబంధించింది కాదు కాబట్టి this is a wrong statement. How many of the above statements are correct? Only one is correct here. Now we'll go to the next question. National Institute of High Security Animal Diseases. అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ మనకు ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా కేరళలో వస్తుందన్నమాట. కేరళలో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది కంటిన్యూస్ గా వస్తుందన్నమాట. దానివల్ల బర్డ్స్ చచ్చిపోతాయి. చాలా వరకు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. బట్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కష్టం, బట్ బర్డ్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఈజీ అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా వరకు నాన్ వెజ్ తిన్నాం అంటే ఇష్టం కాబట్టి సో మనం ఎక్కువగా తినేస్తాం. అది ఉడకబెట్టి తింటే ప్రాబ్లం లేదు, పచ్చి తింటేనే వైరస్ అనేది ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతుంది అన్నమాట. సో అటువంటి చోట ఎక్కువ జరుగుతుంటాయి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. సో దీనికి వచ్చిందే H5N1 వైరస్ అంటాం. H5N1 వైరస్ అంటాం అనమాట ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. సో అది ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని అలర్ట్ చేశారనమాట. ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ అనే దాన్ని అలర్ట్ చేశారు. ఇట్ ఈస్ అండర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనమాట. 2014లో ఫామ్ అయింది. సో ఇప్పుడు చూస్తే ఆనంద్ నగర్ భూపాల్లో ఉంది. భూపాల్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది అన్నమాట. సో అక్కడ ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయబడి జరిగింది. అది జనరల్ గా ఏదన్నా డిసీజ్ స్ప్రెడ్ జరిగినా, ఏదన్నా ప్యాథోజన్స్ వస్తున్నా అవన్నీ చూస్తూ ఉంటుంది యానిమల్స్ కి సంబంధించి. అది ఒక ఆర్గనైజేషన్ ఉందని నాకు తెలియదు, రీసెంట్ గానే తెలిసింది నాకు. సో అది. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Consider the following with respect to the National Institute of High Security Animal Diseases. It is a premier institute for research on exotic and emerging pathogens of animals. So this is the right statement. It is an independent institute under Indian Council of Agriculture Research. So this is the right statement. How many of these above statements are incorrect? So neither one, not true. So now we'll understand the next question. So International Day for Countering Hate Speech in 2021. So hate speech తెలిసిందే, మనిషి నోరిప్పితే మనిషే కాదు. సో మ్యాన్ ఈజ్ అ పొలిటికల్ యానిమల్. ఆబ్వియస్లీ సోక్రటీస్ చెప్తాడు అనమాట, మ్యాన్ ఈజ్ అ పొలిటికల్ యానిమల్. సో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎలక్షన్ టైం కాబట్టి మనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒక దాన్ని దూషిస్తూనే ఉంటాం.
ఇప్పుడు హేట్ స్పీచ్ కి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ అనేది లేదు మనకి ఇండియాలో. మనం హేట్ స్పీచ్ రెగ్యులేట్ కూడా చేయం ఇండియాలో, ఒక సపరేట్ లా కూడా లేదు ఇప్పటికి. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త 3 laws లో తీసుకొస్తున్నాం, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్స్ లో తీసుకొస్తున్నాం. బట్ హేట్ స్పీచ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ గా వీ హ్యావ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది కౌంటరింగ్ ఆఫ్ హేట్ స్పీచ్. ఇది 2021 లో యుఎన్ జనరల్ అసెంబ్లీ తీసుకొచ్చింది. యుఎన్ జనరల్ అసెంబ్లీ 2021 లో తీసుకొచ్చింది. అందుకే ఫస్ట్ ఇప్పుడు జరుపుకున్నారు, 2022 లో జరుపుకున్నారు ఫస్ట్ డే 2022. ఇప్పుడు థర్డ్ అనమాట. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ టైం మనం సెలబ్రేట్ చేసుకున్నాం హేట్ స్పీచ్. హేట్ స్పీచ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక రిలీజియన్ కి అగెనిస్ట్ గా మాట్లాడినా, ఒక కాస్ట్ కి అగెనిస్ట్ గా మాట్లాడినా, ఒక ట్రైబ్ కి అగెనిస్ట్ గా మాట్లాడినా, ఇవన్నీ హేట్ స్పీచ్ కిందకే వస్తాయి. వాళ్ళ మధ్యలో మనం ఏదైనా చిచ్చు పెట్టినా, వాళ్ళకి మధ్య ఏదైనా గొడవలు క్రియేట్ చేసినా, ఇవన్నీ హేట్ స్పీచ్ కిందకే వస్తాయి. అంటే ఇద్దరి మధ్య హేట్ క్రియేట్ చేయడమే నీ యొక్క మెయిన్ టార్గెట్, నీ యొక్క స్పీచ్ యొక్క టార్గెట్. అటువంటి వాటిని తగ్గించడానికి ఎవరైతే హేట్ స్పీచ్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ లో పెట్టేస్తాం ఎలక్షన్ టైంలో. ఆర్టికల్ 22 ప్రకారం ఏంటి? నేను ఎవరినైనా తీసుకెళ్లి జైల్లో పెట్టచ్చు, వాళ్ళు ఏదైనా డిస్టర్బెన్స్ కాజ్ చేస్తారు పబ్లిక్ ఆర్డర్ అనేది. సో అటువంటి మనం ముందుగానే చేస్తూ ఉంటాం అనమాట. సో అటువంటివి చేయాలన్నమాట. నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Which of the following organization proclaimed June 18th as the International Day for Countering Hate Speech in 2021? United Nations Peacekeeping, United Nations General Assembly. ఇండివిజువల్ మీద హేట్ స్పీచ్ చేయొచ్చు. సి ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ మనకు మన ట్రైట్స్, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఫెయిర్ గా ఉన్నావు, నువ్వు రేషియల్ గా ఉన్నావు, అది రేషియల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో లేదా నువ్వు బ్లాక్ గా ఉన్నావు, నువ్వు వైట్ గా ఉన్నావు, రేషియల్ డిఫరెన్షియేషన్ చూపించవచ్చు. లేకపోతే నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, నీకు టంగ్ ట్విస్టింగ్ ఉంది, లేదా నువ్వు డిసేబుల్డ్ గా ఉన్నావు, ఇటువంటివి కూడా చేయొచ్చు అన్నమాట. సో అప్పుడు కూడా హేట్ స్పీచ్ కిందగా వస్తుంది. అంటే యూఆర్ ప్రమోటింగ్ హేట్ అగైన్స్ దట్ పర్సన్ టు ఆల్ ద పీపుల్. అటువంటి వాటిని కూడా ఇంకొక పేరుతో పెడతాం, డెఫమేషన్ అంటాం. See, when you talk about individual, it is called the defamation. You are trying to defame that person through using your speech. Akkada different term vaadtam ante, defamation antam aటువంటి times. So now this is the question. So this is about today's class. We'll meet again tomorrow, guys. See you.